నమ్మకాలు చనిపోయిన ఆ చోట చాలా ఇబ్బంది పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మా ఈ 33,000 ఎకరాలు త్యాగం చేశామండి. ఈడ స్వర్గం నరకం లేదు, మంచి చెడు లేవు, నమ్మకాలు కూడా లేవు, పూర్తిగా తొలగిపోయింది. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్మని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుని కథ. ఆ పిచ్చోడు చెప్పే కథ నిజమైతే బాగుండు. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చి చంటుకుంది. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నారు. కొడకల్లరా 200 బయటికి కొడకల్లరా. వచ్చే ఎన్నికల్లో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. हाथों की लकीरों को भी रुक सककर रोकने से भी नहीं रुकेगी तुम्हारी ये सल्तनत. బంపర్ గా ఉంటుందండి. 1,00,000 పైన మెజార్టీ వస్తుంది. ఆయన మేము గెలిపించుకుంటాం. 1,00,000 ఓట్ల మెజార్టీతో నెక్కించుకుంటాం. ఆయన 50,000 మెజార్టీ పైన నెక్కించాడు. ఆయన గన్సాల్ 1,00,000 ఓట్ల మెజార్టీ అవుతుంది మహానుభావుడు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎంపీ టికెట్ 2 టికెట్లు కూడా బంపర్ మెజార్టీ వచ్చాయి. ఇంట్లో మొత్తం అన్ని పవన్ కళ్యాణ్ పడిపోయినాయి. గ్లాస్ కేసు పవన్ కళ్యాణ్ వస్తాడు. జనసేన కేసు పవన్ కళ్యాణ్ కేసు. అతను ఒక నమ్మకమైన వ్యక్తి. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట వెనక్కి తీసుకుంటే పీకన్నా కోసేసుకుంటాడు. కానీ మాట వెనక్కి తీసుకుంటాడు. నువ్వు ముందున్నావని నీ వెనుకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీ దిశగా వెళుతూ ఉన్నారు అని ప్రస్తుత సినారియో చెప్తుంది. వచ్చాడు 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 వచ్చాడు. జనం సుల్తాన్గా స్వీకరించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.